మార్కెట్ కొలాప్స్ అయింది, మళ్ళీ ఏం దాడులు చేస్తారని చెప్పి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తున్నాయి కదా, యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఫుల్ టైం యుద్ధం దాకా వెళ్తుందని నేను అనుకోను, ఎందుకంటే రెండు కూడా న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు అనవసర దేశాలు పూర్తి స్థాయి యుద్ధం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లాగా ఒకళ్ళు వైమానిక దాడులు చేసుకుంటారు, లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఉండొచ్చు ఇంతకు ముందు లాగా. అయితే కొంతమంది సహాయం చేస్తున్నారు ఏంటంటే ఈ యుద్ధంకి వెళితే ఏమొస్తుంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులలో పాకిస్తాన్ అసలే ఆర్థికంగా చిక్కుకుపోయింది, ఆర్థికంగా కుంగిపోయింది. మరి ఇలాంటి టైంలో భారత్ యుద్ధం చేయగలదా అసలు? అంటే అసలు అందుకని నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ మోస్ట్లీ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, తక్కువ ఖర్చుతో మన మీద యుద్ధం చేస్తున్నారు. మనమేమో బార్డర్లో పాకిస్తాన్ బార్డర్ అటు చైనా బార్డర్ లో పూర్తిగా సైనికులు, ఎందుకంటే చైనా బార్డర్ 6000 కిలోమీటర్లు, పాకిస్తాన్ బార్డర్ ఇక్కడ గుజరాత్ నుంచి మొదలై గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ కూడా పాకిస్తాన్ బార్డర్ ఉంది, కానీ అక్కడ డిస్ప్యూట్ లేదు. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లోనే డిస్ప్యూట్. కానీ మన బిఎస్ఎఫ్ జవాన్లు మొత్తం కాపలా కాస్తారు కదా, మన ఆర్మీ కాపలా కాస్తారు కదా అక్కడ మొత్తం. సో ఇదేం చేస్తున్నారు, మొత్తం అన్ని 3000-4000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నప్పుడు ఎంతమంది సైనికులు పెట్టినా, ఎంత కంచె వేసినా, కొన్ని చోట్ల కొండలు, గుట్టలు, ఇటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళు దుంకి లోకల్ సహకారంతో వచ్చేస్తారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనే అంత పెద్ద బార్డర్, అమెరికా ట్రంప్ డంకీ రూట్ లో వెళ్లి మెక్సికో నుంచి లేకపోతే అక్కడ కెనడా నుంచి ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అమెరికా సైనికులు కూడా ఆపలేకపోతున్నారు కదా, చాలా మంది దాటిచ్చేసి ఆ దేశంలోకి వెళ్లి ఇల్లీగల్ గా పనిచేసుకుంటున్నారు. అక్కడ ఉగ్రవాద దాడులు లేవు కానీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్ లో ఏం నేర్పిస్తారు, 30,000 మదర్సాలు ఉన్నాయి. మదర్సాల్లో ఏమంటారు, మీరు ఇంటికి ఒకళ్ళు ఇవ్వండి ఉగ్రవాదిని, ఇంటికి ఒకళ్ళు, మాకు ప్రాణాలకి తెగించిన వాళ్ళని ఏం చేయలేం. ఇప్పుడు ప్రాణాల మీద తీపి లేకపోతే ఇది ఉన్న వాళ్ళని చేయలేం, కానీ వాళ్ళు జిహాద్ అని నేర్పించి నువ్వు జిహాద్ చేస్తే గనక నీకు స్వర్గంలో 72 మంది కన్యలు సిద్ధంగా ఉంటారన్న థియరీని చెప్తే అదే బోధిస్తున్నారు. మీరు ఆశ్చర్యం అనొచ్చు, అదే బోధిస్తున్నారు. జిహాద్ చేసి చనిపోతే జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అట. అంటే పవిత్ర యుద్ధం ఏంది, జిహాద్ చేసి మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలి. అంటే ఇక అల్లా తప్ప వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. కాఫిర్, అల్లాని నమ్మే వాళ్ళు ఉండరు. కాఫిర్ అంటే అల్లాని నమ్మని వాడు ఉండకూడదు, వేరే మతం వాడు ఉండకూడదు. ఇప్పుడు 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ఇస్లాం పుట్టింది. అంతకుముందు క్రిస్టియానిటీ క్రీస్తు శకం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది, అంటే 2500 సంవత్సరాల క్రితం ఉంది. అంతకుముందే హిందూ ధర్మం ఉంది కదా, హిందూ మతానికి ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు దానికి. క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టింది ఎప్పటి నుంచి, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తర్వాత 6వ శతాబ్దంలో ఇస్లాం పుట్టింది. మరి అంతకుముందు కూడా వేరే మతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లా అంటే ఇస్లాం 56 దేశాల్లో విస్తరించింది. మరి హిందూ మతం అన్నిటికంటే పురాతన మతం ఎక్కడ, మన దేశంలో, నేపాల్లో, థాయిలాండ్ లో ఇది ఉంది. ఎందుకంటే హిందూ మతం ఎప్పుడు కూడా మాదొక్కటే మతం, ఇంకా వేరే మతం ఉండకూడదు, వేరే మతం బతకూడదు అని ఎప్పుడు చెప్పలేదు బోధనలు. ఇస్లాం మతం కూడా అట్లా చెప్పిందో లేదో తెలియదు మనకు, కానీ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రీచర్స్ కొద్దిమంది ఆ విధంగా బోధించడం వల్ల జిహాద్ చేస్తే, పవిత్ర యుద్ధం చేస్తే మీకు స్వర్గంలో 72 మంది కన్యలు సిద్ధంగా ఉంటారని చెప్పడం వల్ల ఆ విధంగా జిహాద్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కసబ్ ఉన్నాడు, ఏముంది, చనిపోవడానికి సిద్ధమై వచ్చాడు. మదర్సాల్లో అదే ట్రైనింగ్ ఇస్తున్నారు, చిన్నప్పటి నుంచి చదువు చెప్పట్లే. పాకిస్తాన్ లో ఉన్న మదర్సాల్లో, నేను ఇక్కడ మదర్సా గురించి మాట్లాడట్లే, మీరు జిహాద్ చేయాలి, ఇంటికి ఒకళ్ళు ఇవ్వండి, కాశ్మీర్ ను మనం విముక్తి చేద్దాం. కాశ్మీర్ విముక్తి చేసి ఏం చేస్తారు, ఏం విముక్తి, ఏం ప్రాబ్లం ఉంది అక్కడ? పాకిస్తాన్ రూలింగ్ లో పోయిన వాళ్ళు ఏమైనా బాగున్నారా? పిఓకే ఎంత పాకిస్తాన్ బిచ్చం అడుక్కుంటుంది కదా, మన దేశ పౌరులు బాగున్నారు కదా. మన దేశ పౌరులు, మన దేశంలో పేదరికం తక్కువ ఉందా, పాకిస్తాన్ లో పేదరికం తక్కువ ఉందా? మరి మన దేశంలో ఫ్రీ ఇస్తున్నాం కదా అందరికి, ఫుడ్ అందరికి తిండి అవుతుంది కదా. ఇప్పుడు ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరిపారు, మిజైల్ టెస్ట్ కూడా జరిపారంట. మరి ఏంటి, దానికి కౌంటర్ గా మన వాళ్ళు కూడా మిజైల్ టెస్ట్ జరిపారు. ఏమైతే ఆ మిసైల్స్ తో వాటితో ఆల్రెడీ 2 సార్లు పాకిస్తాన్ యుద్ధంలో ఓడగొట్టాం. 1971 లో ఇందిరాగాంధీ ఓడగొట్టింది, బంగ్లాదేశ్ యుద్ధంలో చిత్తుగా ఓడగొట్టారు. నిజానికి అప్పుడే పాకిస్తాన్ ను ఆక్యుపై చేస్తే బాగుండేది, పాకిస్తాన్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటే బాగుండేది. పోన్లే అని వదిలిపెట్టారు మన వాళ్ళు, ఎందుకని చెప్పి. నెహ్రూ హయాంలో కూడా యుద్ధంలో మనం పాకిస్తాన్ ను జమ్మూ కాశ్మీర్ 1948 కానీ జరిగిన సందర్భంలో ఓడించిన సందర్భం ఉంది.
ఫోన్ లైన్ చూస్తే ఈ విధంగా అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యుద్ధాలు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది స్పందన, దానిలో విన్నర్ ఎవరు అన్నది ఉండదు, గెలిచే వాళ్ళు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వెపన్స్ ఆ విధంగా వచ్చాయి. తర్వాత పాలస్తీనా, ఇజ్రాయెల్. ప్లస్ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేయాలి. అది పాకిస్తాన్ ఎందుకు చేయగలుగుతుందంటే వాళ్ళ ఆర్మీ కాకుండా మనం వెళ్ళి మన జిహాదీలో లేకపోతే మన దగ్గర వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ ఆ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మదర్సాల్లో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మీరు పోయి చంపిరండి కాశ్మీర్ అని చెప్పి వాడు చావుకు తెగించి వస్తున్నాడు. బార్డర్ దాడతాడు. ఇప్పుడు బార్డర్ దాడితే చంపుతారన్న భయం ఉంటే కదా. అట్లా ఇప్పుడు ఏం జరుగుతుంది, కొద్దిమంది ఏం సజెస్ట్ చేస్తున్నారు, ఎస్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాం, మనం మేజర్ గౌరవ్ ఆర్యా లాంటి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మనం చంపాల్సింది ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కాదు, ఆర్మీని చంపండి, ఆర్మీ బేస్ల మీద దాడి చేయండి, అప్పుడు భయపడాలి. ఎందుకంటే వీళ్ళు రోజుకోళ్ళు పుట్టుకొస్తారు, ఆ విధంగా తయారు చేస్తున్నారు వాళ్ళని. సో ఇక్కడ సరే పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఆ విధంగా జిహాదీలు తయారైన వాళ్ళు. ఇక్కడ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇస్లాం మతానికి చెడ్డ పేరు వస్తుంది. ఇస్లాం మతంలో నిజంగా ఏ మతంలో కూడా ఇటువంటి చెప్పుండరు, మా మతమే గొప్పది, మా దేవుడు తప్ప ఇంకా వేరే దేవుడు లేడు, వేరే దేవుడిని నమ్మే వాళ్ళందరినీ చంపుదామని ఏ మతమైనా చెప్తే గనక, ఒకవేళ చెప్పుంటే ఆ మతం కరెక్ట్ కాదు, చెప్పుంటుందని నేను అనుకోను. సో అన్ని మతాల్లో కూడా కొన్ని అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. అది హిందూ మతమైనా, ముస్లిం, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా దాన్ని సంస్కరించుకుంటూ రావాలి, దానిలో ఉన్న తప్పులు వెతికి రావాలి. సో ఇక్కడ మన దగ్గర ఉన్న జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓరియంటేషన్ నుంచి తప్పించాల్సిన బాధ్యత ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆల్ పార్టీ మీటింగ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ను ఖండిస్తే ఏకగ్రీవ తీర్మానం చేసింది కదా, మరి ఎలా చూడొచ్చు? ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. ఒకటి ఆల్ పార్టీ మీటింగ్, అన్ని పార్టీలని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని 5 కంటే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, చెప్పారు, వాళ్ళకి బ్రీఫ్ చేశారు, మీరు ప్రభుత్వానికి అండగా నిలవండి. ఎందుకంటే ఇది రాజకీయాలు చేసే సమయం కాదు కదా. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం మెచ్యూర్ గానే బిహేవ్ చేసింది. మొన్న మల్లికార్జున ఖర్గే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేపు ఇండియన్ చీఫ్ ఆర్మీ మేనేజర్ ఉపేంద్ర కూడా కాశ్మీర్ వెళ్తున్నారు. ఎస్, కాశ్మీర్ లో ఆయన పర్యటించబోతున్నారు. అక్కడ ఆర్మీ చీఫ్ అక్కడ పరిస్థితులను కూడా సమీక్షిస్తారు. ఇప్పుడు ఎక్కడ ఈ ఉగ్రవాదులు పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, ప్లస్ నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఏమైనా ఇప్పుడు మేజర్ గా వాడితే కనుక ఎయిర్ ఫోర్స్ వాడతారు. ఇప్పుడు లాస్ట్ టైం అభినందన్ వర్ధమాన్ ఎయిర్ ఫోర్స్ నే వాడారు కదా. ఎయిర్ ఫోర్స్ గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్స్ మళ్లీ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి ఈ ఉగ్రవాద స్థావరాలు వాటికంటే ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ చేయాలని కొద్దిమంది సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా చూడండి, లాడెన్ ను కరెక్ట్ గా టార్గెట్ ఫిక్స్ చేసి లాడెన్ ను 10 సంవత్సరాల తర్వాత పట్టుకొని చంపారు, బిన్ లాడెన్. అమెరికన్ ఎయిర్ స్ట్రైక్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు అణుబాంబు మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, ఇద్దరి దగ్గర ఉంది, అనవసర దేశాలు. సో పూర్తి స్థాయిలో యుద్ధానికి అయితే వెళ్లే పరిస్థితి ఉండదు. అంటే యుద్ధానికి వెళ్తే గనక కొద్దిమంది అంటారు, ఎస్ మనకేం నష్టం అని. అంటే నేను అనేది ఏంటంటే ఇండియా ఇస్ ఏ మెచ్యూర్డ్ ఎకానమీ, ప్రపంచంలో 4వ అతిపెద్ద జీడిపి కలిగిన దేశం. అంటే యుద్ధం వస్తే మెచ్యూర్గా ఆలోచిస్తే వాళ్ళు బిచ్చపు దేశం, బిచ్చం ఎత్తుకుంటున్న దేశం. వాళ్ళకేం లేదు, వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఎవడేం రాడు. అమెరికాలో క్రికెట్ ఆడడానికి కూడా దేశంలో భయపడే పరిస్థితి. కానీ మనది కాదు కదా, మన హైదరాబాద్ సేఫ్, బెంగళూరు సేఫ్. కాశ్మీర్ లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ మిగతా అన్ని రాష్ట్రాలు సేఫ్ కదా. పాకిస్తాన్ లో ఏ రాష్ట్రంలో సేఫ్ చెప్పండి? ఇప్పుడు కరాచీలో సేఫా, రావల్పిండిలో సేఫా, ఇస్లామాబాద్ సేఫా, బెలూచిస్తాన్ సేఫా? ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు వెళ్తుందో అదొక భస్మాసురు వస్తాం. భస్మాసురం అంటే తన తలకాయ మీద చేయి పెట్టుకుని చనిపోయినట్టు ఉగ్రవాదుల్ని పెంచి పోషించి అక్కడ రోజుకు బాంబు వెళ్తుంది. పోనీ ఆ ప్రార్థనా మందిని కూడా వెళ్తున్నారు, అక్కడ సున్నీలు, షియాలు అందరూ కొట్టుకుని చచ్చిపోతున్న పరిస్థితి. సో యుద్ధం వస్తే పాకిస్తాన్ వాడు ఆల్రెడీ వాళ్ళు చేసే పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా అయితే అందుకని లిమిటెడ్ గా చేయాలి ఎయిర్ స్టే. వాళ్ళు ఆర్థికంగా యుద్ధం చేయాలి. నేను ఈ సింధు జలాల ఒప్పందం చాలా గేమ్ చేంజర్ అంట, దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలు ఐసోలేట్ చేసే విధంగా పోవాలి. పాకిస్తాన్ ప్రజలకి తిండి దొరకని విధంగా ఇంతకాలం వాళ్ళు కూడా ప్రజలను ఆలోచించాం. అక్కడ ఉన్న ప్రజలు
ప్రజలే కదా, అక్కడ ఉన్న ప్రజలందరూ చెడ్డవాళ్ళు కాదు కదా అని ఆలోచించాం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? ప్రపంచ దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ వైపు నిలబడే దేశాలు ఏంటి, అలాగే సేమ్ టైం పాకిస్తాన్ వైపు పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశాలు ఏముంటాయి? మా అంటే ఏదైనా ఇస్లామిక్ కంట్రీస్ ఏమైనా చేస్తే ఏమో సపోర్ట్ అంటే వాళ్ళు ఏం సైనిక సాయం చేయరు. ఓకే, ఏదైనా మనం దాడి చేస్తే వాళ్ళు ఖండిస్తారేమో. బట్ అమెరికా, రష్యా, ఇంతకుముందు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ట్రంప్ అస్సలు సపోర్ట్ చేయడు. ఆయన ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ఇస్లామిక్ టెర్రరిజం కదా. ప్లస్ ఇండియాతో సంబంధాలు ఎవరికైనా అవసరం. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం నాసాకు శాస్త్రవేత్తలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, డాక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే దేశాలకి. మనకు వాళ్ళకు తేడా అదే. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ను శాస్త్రవేత్తలు తయారు చేస్తే ఉగ్రవాదులు తయారు చేస్తుంది పాకిస్తాన్. సో ఈజ్ ఎక్స్పోర్ట్. పాకిస్తాన్ నుంచి ఏమి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయంటే ఇవే, ఉగ్రవాదులు ఎక్స్పోర్ట్ చేయడం తప్ప ఆ దేశానికి ఏం తెలియదు. సో ఇక్కడ మనం పహల్గామ్ ఘటన తర్వాత ప్రతి ఒక్కరు భారతీయుడు పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏంటి మోడీ సర్కార్ ఏ విధంగా? డెఫినెట్ గా ఇప్పుడు ఆవేశంతో డెఫినెట్ గా ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంది, ఇది ఉంది. ఆవేశం కంటే ఆలోచన గొప్పది. నేను చెప్పినట్టు ఆర్థికంగా దెబ్బతివ్వాలి, విదేశాంగ పరంగా వాళ్ళకి ఎటువంటి దౌత్య పరంగా ఎటువంటి సహాయం అందకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ సినిమాలు బంద్ చేయి. ఇవాళ ఏదో పాకిస్తాన్ యాక్టర్ సినిమా నటిస్తే ఆ యాక్టర్ అవసరం లేదు, మాకు ఆ సినిమా అవసరం లేదని చెప్పి భారత I&B మినిస్ట్రీ పాకిస్తాన్ నటుడు నటించిన సినిమాని ఇండియాలో స్క్రీన్ చేయమని చెప్పింది. లార్జ్ ఆడియన్స్ కదా, వాళ్ళ దగ్గర 20 కోట్ల పాపులేషన్ ఉంటే మన దగ్గర 100 కోట్ల పాపులేషన్ ఉంది. హిందీ సినిమాలు పాకిస్తాన్, ఇక్కడ సినిమాలు అక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. అక్కడ వాళ్ళది మాకు అవసరం లేదని చెప్పారు. వాళ్ళు ఏం చేయగలిగారు? మా అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బంద్ చేయగలిగారు. అంటే మన విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లకుండా మన విమానాలు ఎటువంటి వెళ్తాయంటే ఆస్ట్రేలియా లేకపోతే చైనా ఇటువంటి వెళ్లే విమానాలు వెళ్ళవు. US, UK వెళ్లే విమానాలు, యూరోప్ వెళ్లే విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్తాయి. ఒక గంట తిరిగిపోతాయి. ఏముంది, ఒక అందుకు మంచిదే. ఆ గగనతలంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి అది కూడా మంచిదే కదా. సో అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు వాళ్ళు? మనము ఆలుగడ్డల ఎక్స్పోర్ట్, ఉల్లిగడ్డల ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే కిలోకు 200 రూపాయలు అయినాయి ఇక్కడ ఉల్లిగడ్డలు. అర్థమైందా? సో అయితే ఈ సింధు నది ఒప్పందాన్ని మాత్రం ఇమ్మీడియట్ గా మనం ఎన్ఫోర్స్ చాలా స్ట్రిక్ట్ గా అయితే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీన్ని చేస్తే కన్నా ఆర్థికంగా దెబ్బతివచ్చు. అయితే ఒకటి, ఇప్పుడు అనవసరాలు వాళ్ళకెంత, మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత, ఫుల్ టైం వార్ అన్నది 1960s లో 70s లో జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ కూడా ఈ క్షిపణులు గాని అణుబాంబులు గాని ఇవన్నీ డెవలప్ అయిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు వార్ అంటూ జరుగుతేంది, మన ఎయిర్ స్ట్రైక్స్ వెళ్ళి మన మిసైల్స్ వెళ్ళో లేకపోతే అవి వెళ్ళో వాళ్ళ దాని మీద దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు. సో ఒక యుద్ధపరమైన ఎన్విరాన్మెంట్ వస్తే మనం ఆల్రెడీ మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకు సంబంధించి కానీ మన ఒక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వచ్చి దాడి చేస్తే అమెరికా వచ్చి అంత దూరం నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయగలదు కదా. ఎందుకంటే అమెరికాకు అన్ని చోట్ల కూడా ఎయిర్ బేస్, నావల్ బేసెస్ ఉన్నాయి ప్రతి చోట కూడా. పాకిస్తాన్ లో ఎయిర్ బేసులు పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది అమెరికా. అప్పుడు పాకిస్తాన్ సహకారం కూడా తీసుకుంది. అట్లాగే ఒసామా బిన్ లాడెన్ చంపేందుకు పాకిస్తాన్ తెలియకుండా కూడా చంపింది కదా. పాకిస్తాన్ తెలియకుండా అక్కడ చొరబడి గగనతలంలోకి చొరబడి చంపించిన పరిస్థితి ఉంది. సో